शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. పురాతనమైన సనాతనమైన నూతనమైన అతి మనోహరమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవాన్ రమణ మహర్షి గారి ఒక ధ్యాన శ్లోకంతో ఈరోజు కార్యక్రమం మొదలు పెడతాము. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మఘసి తోయజ బాంధవేన బ్రాహ్మ్యాం స్థితౌ తు పితరం వటమూలవాసం సంస్మారయంతం అచలం తమనుస్మరామః. ఎన్నో ఉపనిషత్తులున్నాయి. భగవద్గీతలు 700 శ్లోకాలున్నాయి. దాన్ని సారాన్ని ఇక్కడ 30 శ్లోకాలలో మనకు బోధిస్తున్నారు భగవాన్ రమణ మహర్షి గారు. ఏ మార్గాలు ఉన్నాయో అవి అన్నీ ఇందులో ఇచ్చేశారు. ఎంత చిన్నది చూడండి, 30 శ్లోకాలే, కానీ అన్ని కవర్ చేశారు. ఏమేం సిలబస్ ఉందో, అన్ని ఉపనిషత్తులు ఏమేం సిలబస్ ఉందో అవి అన్ని తీసుకువచ్చి ఇక్కడ కొన్ని శ్లోకాలను మాత్రమే మనకు ఒక టాబ్లెట్, ఒక క్యాప్సూల్ అంటాం చూడండి, క్యాప్సూల్ లోపల పొడి పొడిగా ఉంటుంది. దాన్ని మంచిగా కవర్ చేసి మనము హాయిగా తీసుకుంటాము ఏ రోగానికైనా. అలాగే ఇది కూడా మనకు ఈ భవరోగం నుండి బయటకి రావాలి అంటే ఈ టాబ్లెట్ మనము తీసుకోవాలి. ఉపదేశ సారా అనే ఒక క్యాప్సూల్ 30 శ్లోకాల్లో మాత్రమే అన్ని ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాన్ని ఇక్కడ ఇచ్చారు. మొదటి 6 శ్లోకాల్లో కర్మయోగ అంటే ఏంటి అని మనకు వర్ణన చేసి, తరువాత ఉపాసనా యోగ, మనమేమో ఒక 4 సారి విష్ణు సహస్రనామ చదివితే, ఒక 2 భజనలు పాడితే చాలా భక్తి అనుకుంటాము. అది కూడా భక్తియే, కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి, ధ్యానం చెయ్యాలి. అది కూడా ఎలా చెయ్యాలి? విరల చింతన, తరువాత సరళ చింతన. విరల చింతన అంటే గ్యాప్ ఇచ్చేసి చేయడం. చేసే ఒక 10 నిమిషాల్లో ధ్యానం అని అనుకుంటే అందులో కూడా మనకు గ్యాప్ వస్తుంటాయి. 1 నిమిషం చేయగలుగుతాము అంటే పెద్ద సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. వేరే వాళ్ళు ఇచ్చే అవసరం లేదు, మనమే 1 నిమిషం నేను ధ్యానం చేశాను, అది విరల చింతన. ఆ తరువాత అలాగే చేసి చేసి అభ్యాస, ప్రాక్టీస్ అవుతుంది. తరువాత సరళ చింతన అంటే కంటిన్యూస్గా అందులోనే ఉండటం. ఇది చాలా మంచి ఉత్తమమైన భక్తి అన్నారు. ఆ తరువాత అష్టాంగ యోగ. అష్టాంగ యోగంలో 1 అంగ, 8 అంగాలు ఉంటాయి, అందులో 1 అంగమది ప్రాణాయామం. ఇది చేస్తే ఏమవుతుంది అన్నారు? మనస్సుని కొంచెం నిగ్రహం చేసుకోవచ్చు తాత్కాలికంగా, పర్మనెంట్గా కాదు. ప్రాణాయామ చేసేటప్పుడు ఆ టైములైనా మనకు మనస్సు మన వశంలో వస్తుంది. జాలపక్షివాత్ అన్నారు. ఒక పక్షి జాలంలో పడితే అటు ఇటు ఎగరలేక అలాగే కూర్చుంటుంది. తెలిసిపోతుంది, ఓ నేను పారిపోలేను అని. అలాగే మనస్సుకి కూడా ప్రాణాయామ చేస్తూ చేస్తూ ఓహో
బయట వెళ్ళలేను నేను అని అనిపించి అక్కడే సైలెంట్గా ఉంటుంది. ఇది చేసి మనము అభ్యాసం చేసుకోవాలి. ఇలాగ అభ్యాసం అయితే కొంచెం ఎక్కువసేపు ప్రాణాయామ చేయకపోతే కూడా, ఎప్పుడు ప్రాణాయామ స్టాప్ చేస్తామో అప్పుడు కూడా మనస్సు ఎగరగుంట ఉంటుంది. అంతే. ఇది అష్టాంగ యోగంలో ఒక్క అంగం. దాని గురించి చెప్పేసి మనస్సుని కొంచెమైనా నిగ్రహం చేసుకోవడం అభ్యాసం చేసుకోవాలి అని అన్నారు. ఆ తరువాత ఒక పరిచయం, చిన్న పరిచయం ఇచ్చారు జ్ఞానయోగం. 16వ శ్లోకంలో ఒక్క విచారం చెప్పేసి దాని గురించి వర్ణన 17వ శ్లోకం నుండి 30 శ్లోకం వరకు దాని గురించి వర్ణన, అంటే దాన్ని ఎలా చెయ్యాలి. 16వ శ్లోకంలో దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యవారితం, మనస్సు ఎప్పుడు కూడా బాహ్యంగా ఉంటుంది. బయట ఏం నడుస్తుంది, ఏం నడిచింది, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆలోచన కంటే ఎక్కువ చింతన కాదు, చింత చేస్తూ ఉంటుంది మనస్సు. దృశ్యవారితం, ఏమేం చూశామో, ఏమేం ప్రపంచం నుండి గ్రహించామో దాన్ని లోపల తీసుకోకూడదు. మనం ఒక షిప్, బోటు నీళ్లల్లో వెళ్తుంది. నీళ్లల్లో బోటు ఉంటుంది, ఒక నౌక. కానీ అదే నౌకలో నీళ్లు వచ్చిందో అంతే, మరి పోయినట్టే కదా. అలాగే ప్రపంచంలో ఉండాలి, కానీ ప్రపంచంలో ఏ ఘటన నడుస్తే కూడా అది మనకు లోపలికి వెళ్ళకూడదు. వినకూడదని కాదు, విని దానికి ఎక్కువ మనస్సు అందులో పెట్టకూడదు. మనసుని ఎక్కడ పెట్టాలి అంటున్నారు? చిత్తం ఆత్మనః, ఆత్మ మీద చిత్త మనస్సుని పెట్టి బయట ఏమేం నడుస్తుందో అది వింటే కూడా పర్లేదు, కానీ మనస్సు దాంట్లో పెట్టకూడదు. ఇది మనము చేసే తప్పు. ఇప్పుడు మనస్సంతా ఎక్కడ పెడుతున్నాము? ఆత్మ అని ఒక్కటి ఉంది అని కూడా మనకేమీ తెలియట్లేదు. అందుకే మనసు ఎల్లప్పుడూ కూడా లౌకిక విషయాల మీద పడి ఉంటుంది. దాని గురించి చింత. అలా కాకుండా మనస్సుని ఆత్మంలో పెడితే దీనికి పేరు తత్వదర్శన అన్నారు. ఇక 17th నుండి లాస్ట్ వరకు దీని గురించే వర్ణన. ఏంటి ఇది తత్వదర్శన, ఎలా చెయ్యాలి అని స్టెప్ బై స్టెప్ మనకు చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నారు ముందుకి. 17వ శ్లోకంలో మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ అన్నారు. మనస్సు అంటే ఏంటి అని విచారం చేస్తే నైవ మానసం, అరే మనస్సే లేదే, ఆ స్థితికి వస్తామంట. కానీ ఇంతవరకు ఓహో ఇలా మనం విచారణ చెయ్యాలి, ఒక సెల్ఫ్ ఎంక్వైరీని ఉంది అని కూడా మనకు తెలియక ఎప్పుడు కూడా వాళ్ళెందుకు ఇలా చెప్పారు, వాళ్ళెందుకు ఇలా డ్రెస్ చేసుకొని వచ్చారు, ఎందుకు ఇలా చేయలేదు, దాని మీద మనసు పడి ఉంది. ఇప్పుడు మన లోపల ఏం నడుస్తుంది, ఈ మనస్సు అంటే ఏంటి, దీన్ని విచారిస్తే అప్పుడు ఓహో మనస్సు అనేది లేదే అని అనిపిస్తుంది అంటున్నారు. ఒకసారి 4 ఫ్రెండ్స్ రాత్రి ఎక్కడో నడిచి ఒక ముఖ్యమైన ఏదో ఉండింది, కార్యం ఉండింది, వెళ్తూ ఉన్నారు. సడన్ గా ఒక అతను ఆగిపోయాడు. హే ఉండండి చూడండి, అక్కడ ఒక పాము కనపడుతుంది. అందరూ చూశారు. ఇంకొక అబ్బాయి అన్నాడు, ఇది చూస్తే ఒక పెద్ద విషపూరితమైన పాము అనిపిస్తుంది నాకు కదా. అవునవును. అలాగే ఇంకొకటి అన్నారు. అయితే ఏం చేయాలి? ఒక అరగంట డిస్కషన్ నడిచింది. అమ్మో వెనక వస్తే మనము పరిగెత్తుకొని వెళ్ళలేము, చీకటిగా ఉంది.
స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఇంకొకతను అన్నాడు, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామా? సరే, ఎలాగో ధైర్యం చేసి దగ్గరకు వెళ్ళి చూశారు. చూస్తే అది ఒక తాడు, ఒక రోపది. అయ్యో, అరగంట ఊరికే వేస్ట్ చేశాం. దీన్ని మనము పాము అనుకున్నాం కదా. ఇదే ఉదాహరణ దాదాపు అన్ని ఉపనిషత్తులు మనకు వస్తుంది. ఇదే ఉదాహరణ. అంటే మనం ఏమో అనుకుంటాం, కానీ నిజంగా అది కాదు. ఇది అయితే ఏం చేయాలి? ఎన్నో సంవత్సరాలు మనము వేస్ట్ చేస్తున్నాము. సంవత్సరాల ఎన్నో జన్మాలు వేస్ట్ చేసి ఉండొచ్చు మనం ఇప్పుడు. ఎందుకంటే నిజంగా సత్యమేంటి అని తెలియక ఇదే నిజము అనుకొని సమయాన్ని వ్యర్థం చేసుకొని ఇంకా వెళ్తున్నాము. అందుకే అన్నారు, ఇలా విచారం చేస్తే మనస్సు అనేది ఎక్కడుంది? నైవ మానసం మార్గ ఆర్జవాత్ అంటే ఇది డైరెక్ట్ మార్గం అన్నారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి, వేరే వేరే మార్గాలు ఉన్నాయి తెలుసు. ఇప్పుడు జ్ఞాన మార్గంలో కూడా రకరకాల పద్ధతులు. ఈ పద్ధతి మనకు రమణ మహర్షి గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? ఈ మార్గం ఏ మార్గం? మనస్సే లేదు. నేను అంటే ఎవరు? ఈ విచారం చేయడం డైరెక్ట్ మార్గం. ఇది కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతాం. ఏది మన లక్ష్యం? మోక్షం, ఆత్మ సాక్షాత్కార లేదా దైవ సాక్షాత్కార, పరమాత్మ సాక్షాత్కార, ఏమేమో పేర్లున్నాయి. డైరెక్ట్ అక్కడికే వెళ్ళి అందుతాం. అయితే ఇది ట్రై చేసి చూడొచ్చు కదా. కష్టంగా ఉంటే ఏంటి? కష్టం పడట్లేదా మనము? ఒక్క ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎంత కష్టపడతాము. అయితే ఇది డైరెక్ట్ అక్కడికి అంటే ట్రై చేసి చూడొచ్చు కదా. తరువాత 18వ శ్లోకంలో వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః అన్నారు. ఈ పద్ధతిలో మహర్షి గారు బోధించే ఈ పద్ధతిలో ఇప్పుడు 3 స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ ఏంటంటే, మొత్తం ప్రపంచం అంటే ఎంత పెద్దగా ఉంటే కూడా విశ్వం అనేది మనకు ఒక్క ఆలోచనల ఒక్క మూట. లాస్ట్ క్లాస్లో మనం చూసాము, మన నేబర్ ఇంట్లోనే ఏదో ఒక ఘటన జరిగింది అనుకోండి, మనకు అది తెలియకపోతే, ఆ ఘటన నడిచిందని మనకు తెలియకపోతే, ఆ ఘటన నడిచిందా మనకు తెలియదు కదా. అయితే ఎవరైనా వచ్చి అడిగితే లేదే, అట్లేం కాలేదు. ఎందుకు? మనకు తెలియలేదు. అంతే కదా. అయితే ఎంత పెద్ద విషయం అయినా కూడా మనకు మన ప్రపంచం అంటే ఒక్క బండిల్ ఆలోచనల ఒక్క మూట మాత్రమే. మీ ఆలోచనల మూట వేరే ఉండొచ్చు, నాది వేరే ఉండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒకే ఇంట్లో ఉండి కూడా ఒకరొకరు ఆసక్తి ఒక్కొక్క క్షేత్రంలో ఉంటుంది. అయితే వాళ్ళకి వేరే వేరే ప్రపంచం. అయితే ప్రపంచం అనేది ఇదం వృత్తి అని పేరిచ్చారు. ఇదం అంటే ఇది. ఏ ఒక్క వస్తువు అయినా ఇది అని అంటాం కదా. ఇదం వృత్తి, ప్రపంచం అనేది ఇదం వృత్తి. అది ఒక ఆలోచనల ఒక మూట, లేదా అది ఒక మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు. ఇది మొదటి స్టేజ్. ఇంకా రెండవ స్టేజ్ ఏంటంటే, అది ఇక్కడ చెప్తున్నారు, వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః. ఇక్కడ ఈ అహం వృత్తిని
ఆధారపడి ఉంది. మనస్సు అనేది కూడా ఇదం వృత్తి, ప్రపంచం అనేది కూడా ఇదం వృత్తి. ఈ ఇదం వృత్తి అనేది అహం వృత్తి మీద ఆధారపడి ఉంది. అహం వృత్తి అంటే నేను అనేది వ్యక్తిత్వం. అహంకారంతో చెప్పే ఆ అహం వృత్తి అహంకారం కాదు. మదతో చెప్పేది ఓహో నాకే తెలుసు మీకేం తెలుసు అలాంటిది కాదు. నేను ఉన్నాను. ఎంత చీకటి రాత్రి అయినా ఎవరైనా వచ్చి నాకు చెప్పాలా నేను ఇక్కడ ఉన్నాను అని? నాకు తెలుసు నేను ఉన్నాను, నాకు తెలుసు. ఇంకా వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్పే అవసరమే లేదు. ప్రతి ఒక్కరికీ తెలుసు నేను ఉన్నాను. ఇది వ్యక్తిత్వం. దీనికి పేరు అహం వృత్తి. నేను అనేది లేదు అంటే, నేను అనే ఈ భావ లేదు అంటే నువ్వు, మీరు, అతను, ఈమె ఏమీ ఉండదు. ఫస్ట్ నేను అనేది ఉండాలి. అది ఉంటే మాత్రమే వేరే వాళ్ళది ప్రపంచం ఇవి అన్నీ. అందుకే అంటున్నారు ఇవి అన్ని ఇదం వృత్తి అనేది అహం వృత్తి మీద ఆధారపడి ఉంది. ఇది రెండవ స్టేజ్. మొదటి స్టేజ్ ప్రపంచం అనేది మన ఆలోచనల ఒక్క మూట. అంటే ప్రపంచం అనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంది. ఆలోచనలు అంటే మనస్సు. అయితే మొదటి స్టేజ్ ఏంటంటే ప్రపంచం అనేది నా మనస్సు మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనస్సు అనేది అహం వృత్తి, అహంకారం మీద ఆధారపడి ఉంది. ఇది రెండవ స్టేజ్. ఈ స్టేజ్ గురించి ఇక్కడ చెప్తున్నారు. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. మనస్సు అంటే ఏంటి? వృత్తి. ఏ వృత్తి? ఆలోచనలు. వృత్తి అంటే ఉద్యోగం, మనం చేసే క్రియ, దానికి వృత్తి అని పేరు. మీరు ఏ వృత్తి, ఏ ఉద్యోగం చేస్తారని అడుగుతాము కదా, అదే వృత్తి ఇక్కడ కూడా. మనస్సు వేరే మన వృత్తి చేస్తుందా? ఆలోచన చేసేదే మనసు పని. ఆలోచనలే మనస్సు. అయితే ఇదం వృత్తి అనేది అహం వృత్తి మీద ఆధారపడి ఉంది. ఆ అహంకారం, అహం వృత్తి అంటే లాస్ట్ క్లాస్లో ఒకసారి చూసాం మనము. నేను అనేది మన మీద మనము చేసిన అభిప్రాయాలు. ఓహో నా పేరు, ఎవరు నాకు తల్లిదండ్రులు, నాకు సహోదర సహోదరులు ఎవరు, నా ఫ్రెండ్స్ ఎవరు, ఏ క్లాస్లో చదువుతున్నాను లేదా ఏ ఉద్యోగం చేస్తున్నాను, ఎలాగున్నాను, పొడుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, బక్కగా ఉన్నాను. ఇవి అన్నీ మనం మీద మనము చేసుకున్న ఒక అభిప్రాయాలు. దీనికి అహం వృత్తి అన్నారు. ఇప్పుడు ముందుకు వెళ్ళి ఏం చెప్తారో చూద్దాం. 19th శ్లోక. అహమయం కుతో భవతి చిన్వత ఐపతత్యగం నిజ విచారణం. అహం అయం కుతో భవతి. ఇప్పుడు అహం వృత్తి, అహంకార అన్నాము. ఇది ఎక్కడి నుండి వస్తుంది? నేను అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ పుట్టుతుంది, లేదా దీనికి మూల ఏది, మూల ఏంటి అని విచార చేస్తే అయ్యా అయ్యి అంటే ఆహా పతతి అహం, అది కూడా కింద పడిపోతుందట. అహం వృత్తి అనేది కూడా, అహంకారం అనే వ్యక్తిత్వము కూడా లేదే, పడిపోయింది, నాశమైంది లేదా అదృశ్యమైంది. దీనికి పేరు నిజ విచారణ. సత్య శోధన అంటారు కొందరు. సత్య ఏంటో నాకు శోధించాలి, వెతకాలి.
ఆత్మ అంటే ఏంటో అదే ఇక్కడ నిజ విచారణ. దీనికి పేరు నిజ విచారణ. ఇదం వృత్తి అహం వృత్తి మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ అహం వృత్తి ఎక్కడి నుండి వస్తుంది? దేని మీద ఆధారపడి ఉంది ఇది మనం విచారణ చేస్తే దీనికి పేరు సెల్ఫ్ ఎంక్వైరీ, స్వ విచారణం. మనము తత్వబోధలు కూడా విచారం చూశాము. సినిమా చూస్తాము, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాము. దేని మీద చూస్తాము? దేని మీద ప్రొజెక్ట్ చేస్తారు, చూపిస్తారు? ఫస్ట్లో చూస్తే ఒక గోడ మాత్రమే, అక్కడ పెద్ద గోడ, తెల్ల గోడ. ఆ తర్వాత దాని మీద సినిమాని ప్రొజెక్ట్ చేస్తారు. సినిమా వెళ్ళి కూర్చుంటాము, మొదలవుతుంది సినిమా. ఫస్ట్లో గోడ చూస్తాము, ఆ తర్వాత దాని మీద సినిమా చూపిస్తారు. సినిమా అనేది రికార్డ్ చేసి పెట్టారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనకు చూపించడం అంతే. సరే, అక్కడ ప్రేక్షకులుగా మనము కూర్చున్నాము. ఎలా చూస్తాము? దాని మీద ఫుల్ మనసు అక్కడే ఉంది. ఇంట్లో ఎన్నో పనులు ఉంటే అవి అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ఫోకస్, దృష్టి అంతా ఆ సినిమా మీద. ఎవరో విలన్ వచ్చి అక్కడ హీరోయిన్ని కొడతారు అంటే ఎలాగుంటాము? అమ్మో, ఏమైపోతుందో మనకేమనవుతుంది అక్కడ? మనన్నా వాళ్ళు కొట్టేది వచ్చి హీరోయిన్ని కదా. కానీ ఆ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? ఎవరో వచ్చి నన్నే కొట్టినట్టు. ఇంకా హీరోయిన్ అక్కడ సంతోషంగా డాన్స్ చేసిందంటే మనకు కూడా మనసు ఎంత సంతోషం అక్కడ. అవునా కదా? ఇది మన అనుభవం. ఇది అంటే ఆ సినిమాలో అంతా దృష్టి పెట్టి అందులో ముంగిపోతాం. ఇంకా అదే ఏమైనా ట్రాజెడీ సినిమా అనుకోండి, లాస్ట్లో హీరోవో హీరోయిన్ చనిపోతారు అనుకోండి, అమ్మో ఎలాగుంటుంది? బయట వచ్చే వాళ్ళని గమనిస్తే అందరూ ఇలా తుడుచుకోండి వస్తారు. అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇదేదో ట్రాజెడీ సినిమా అని. వాళ్ళకేమన్నా అయిందా? కాలేదే. కానీ ఆ సినిమా మీద అంత మనసు పెట్టి నేనే హీరోవో నేనే హీరోయిన్ అని ఒక ఫీలింగ్. అది మనకిక్కడ నడిచేది కూడా అదే. మన జీవితం అంటే అంత ఫుల్ గడిచిపోయింది అది. ఇప్పుడు రికార్డు సినిమా చూస్తున్నాము. ఇప్పుడు దేని మీద చూస్తున్నాము? ఆ గోడ మీద చూసాము సినిమా థియేటర్లో. ఇక్కడ ఆ గోడ ఏది అంటే గోడ అటు ఇటు వెళ్తుంది. అక్కడ సినిమాల్లో వాళ్ళు పరిగెత్తూ ఉంటారు, నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది, ఎన్నో ఘటనలు నడుస్తూ ఉంటుంది సినిమాలో. గోడకేమన్నా అవుతుందా? ఓహో ఇక్కడ వర్షం పడితే ఇక్కడ గోడ తడిచిపోతుందా? తడిచిపోతే అగ్ని ఆగు అక్కడ ఆగు ఉండి వచ్చింది అంటే గోడకేమవుతుంది? ఏమీ అవ్వదు, గోడ అలాగే ఉంటుంది. అలాగే మనము కూడా ఈ ఆత్మ, ఇది నిజమైన నేను. ఇప్పుడు దీని మీద మన ఈ సినిమా, మన జీవితం అనే సినిమా నడుస్తూ ఉంది. ఆ నిజమైన నేను అనేది దానికి అది శాశ్వతంగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. ఏ మార్పు కూడా రాదు అందులో. ఈ సినిమాలో ఏమి నడిస్తే జరిగితే కూడా
ఆ గోడకి ఏమవదు. అలాగే మన జీవితం అనే ఈ సినిమా ఎలాగుంటే కూడా నేను ఒరిజినల్ మూల నేను దానికి ఏమీ అవ్వదు. కానీ మనకు అవుతుంది. సుఖ వస్తే ఓహో ఎంత సంతోషం, దుఃఖ వస్తే అయ్యో అయ్యో అని ఏడుస్తామే. ఇంకా జన్మ మృత్యు అని అంటున్నామే. అదేంటి అయితే? అది మన తప్పు గుర్తింపు. దేనితో మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాము? దేహంతో చేస్తున్నాము, లేదా ఈ అహంకార నకలి నేను, అది అహంకార లేదా అహంవృత్తి అన్నామా ఇప్పుడు? అది నిజమైన నేను కాదు, ఆర్టిఫిషియల్ నకలి. మనకు ఏదన్నా నకలి వద్దు, అసలి కాదా ఏ వస్తువు అయినా ఆర్టిఫిషియల్ వద్దు. అది ఒరిజినల్ అయితే మాత్రమే కావాలి. ఒక ముత్యాలు కొనాలి అంటే ఏమంటాము? ఇది ఒరిజినలా, నకలి అయితే వద్దు నాకు అంటామా? అలాగే ఇది ఒరిజినల్ నేను ఉంది అక్కడ, కానీ అది ఉంది అనే తెలీదు. ఎందుకు? ఈ నకలి నేను దానితో ఐడెంటిఫై చేసుకొని ఎన్నో జన్మాలు బతికాము. ఇప్పుడు కూడా అలాగే బతుకుతున్నాము. అప్పుడు సుఖ దుఃఖ పైన కింద అన్నీ ఉంటాయి. జన్మ మరణ అన్నీ ఉంటాయి. ఇది ఎల్లప్పుడూ ఉంది అని ఎట్లా తెలుస్తుంది మనకు? మనం ఇప్పుడు నిద్రపోతాము. డీప్ స్లీప్ అనుకోండి, సుషుప్తి అని అవస్థ ఉంది కదా, అది. ఈ నిద్రలో ఉండినప్పుడు మనకేమన్నా తెలుస్తుందా? ఒక 10 నిమిషాలు నిద్రపోయాం అనుకోండి, కానీ బాగా నిద్ర వచ్చింది. ఎన్నో మంది ఏదేదో మాట్లాడుతున్నారు, అక్కడ పెద్ద మ్యూజిక్ నడుస్తుంది, ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఓహో, నాకేమీ తెలీదు, బాగా నిద్రలో ఉన్నాను. లేచినప్పుడు చెప్తాను, ఎంత బాగా నిద్ర వచ్చిందండి, ఎంత సంతోషం. అలాంటి నిద్ర వస్తే మనకి ఎంత సంతోషం కదా. అలాంటి నిద్ర రావాలి అనుకుంటున్నాము. లేచిన తరువాత చెప్తాము, అబ్బా నాకేమీ తెలియలేదు. అది ఎట్లా తెలుసు? ఏమి తెలియలేదు అని ఎట్లా తెలుసు? ఎవరున్నారు ఆ సమయంలో అక్కడ? సాక్షిగా ఎవరో ఉండాలి కదా, లేకపోతే మనకెట్లా తెలుస్తుంది? బాగా నిద్ర వచ్చింది, సంతోషం అయింది నాకు, ఎట్లా తెలుస్తుంది? గమనిస్తే ఆ సమయంలో దేహ పని చేస్తుందా? ఊపిరి ఆ కార్యం నడుస్తుంది ఆటోమేటిక్గా, అది వేరే సంగతి. వేరే ఏ కార్యము నడవట్లేదు అంటే దేహ అక్కడ విసర్జన అయింది. మనసుకేమి తెలియదు. అప్పుడు కష్టం, ఎన్నో కష్టాలు ఉంటే కూడా అలాంటి డీప్ స్లీప్ వస్తే ఆ కష్ట గురించి ఆలోచన లేదు, సుఖ గురించి ఆలోచన లేదు, దేని గురించి కూడా ఏమి మనకు ఆలోచన ఉండదు. అంటే మనస్సు కూడా విసర్జన అయింది అక్కడ. ఓహో, నేను అంటే జ్యోతి, నేను ఇంత లావుగా ఉన్నాను, నాకు ఇన్ని మంది పిల్లలు ఉన్నారు, నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, అవేమన్నా గుర్తొచ్చిందా నాకు ఆ టైంలో? అహంకార అనేది అది కూడా అప్పుడు లేదు. అహం వృత్తి కూడా లేదు, ఇదం వృత్తి కూడా లేదు. ప్రపంచం గురించి ఏమీ తెలీదు ఆ సమయంలో. ఎందుకు? మనస్సు విసర్జన అయిందంటే ప్రపంచం కూడా విసర్జన అయినట్టే కదా. ప్రపంచం అనేది మనస్సు మీద ఆధారపడి ఉంది. ఇదం వృత్తి లేదు, ప్రపంచ మనస్సు లేదు, అహం వృత్తి కూడా అప్పుడు లేదు.
అయితే హాయిగా నిద్రపోయాను, నాకు బాగా సంతోషం అనిపించింది అని చెప్పడానికి అక్కడ సాక్షి ఎవరున్నారు? ఇది విచారణ చెయ్యాలి. ఎందుకంటే నిద్రపోవడం మనమందరం నిద్రపోతాం. లేచినప్పుడు మనస్సు లేచి వచ్చింది, దానితో దేహం లేస్తుంది, దానితో ప్రపంచం కూడా లేచి వచ్చింది. గాఢ నిద్రలో ఉండినప్పుడు ప్రపంచము లేదు, మనస్సు లేదు, అహం వృత్తి కూడా లేదు. సాక్షిగా ఎవరున్నారు? ఇది మనము ప్రశ్న చేసుకోవాలి. నాకెట్లా తెలిసింది? ఇప్పుడు బాగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియలేదు, సంతోషంగా ఉన్నానప్పుడు, ఇప్పుడు తెలిసింది. ఆ టైంలో మనకు తెలీదు. అయితే సాక్షి ఎవరు? ఇది నిజ విచారణ. ఈ విచారం మనము తత్వబోధనలో కూడా చూసాం. ఇక్కడ మూడు విషయాలు ఉంటాయి. మనం ఇప్పుడు అద్దం ముందు నిలబడతాము. నా మొహం అక్కడ కనపడుతుంది. నాకు నిజంగా నా మొహం ఇక్కడ ఉంది. దీనికి బింబ అని పేరు. బింబ మూలం, ఒరిజినల్. ఇంకొకటి అక్కడ ఒక మిర్రర్, అద్దం ఉంటుంది. అద్దం లోపల కనపడే ఇంకొకటి విషయం అంటే ప్రతిబింబం. అయితే 3 ఉన్నాయి ఇక్కడ. బింబ, ఏది ఒరిజినల్లో దానికి పేరు బింబ. ఇంకొకటి అద్దం. మూడోది అద్దంలో కనపడే ప్రతిబింబ. మనం రోజు చూస్తాం, అద్దం ముందు నిలబడి చూస్తాం కదా. ఇక్కడ ఈ బింబ అనేది ఒరిజినల్ నేను, ఆత్మ. అద్దం అంటే మనస్సు. అద్దంలో కనపడే ప్రతిబింబ అంటే ఈ అహంకారం. అహం వృత్తి అన్నామా, అది ప్రతిబింబ. నేను అనేది బింబ, మూలంగా ఉన్నటువంటిది. మనస్సు అంటే అద్దం, అలాగే మిర్రర్ అలాగే. అందులో వచ్చే ప్రతిబింబం మన అహంకారం. ఇప్పుడు మనం చూస్తాం, అద్దం ఎలా ఉందో, బాగుందా, క్లియర్గా ఉందా, ఉంటే ప్రతిబింబం కూడా క్లియర్గా కనపడుతుంది. లేదు, అద్దం మీద ఎవరో నూనె చేయి పెట్టారు, సరిగా లేదు అంటే ప్రతిబింబం ఎలాగుంటుంది? అది కూడా క్లియర్గా కనపడదు. లేదా కొన్ని అద్దాలు ఉన్నాయి చూడండి, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అంటారు. అలాంటి అద్దం ముందు నిలబడితే మన మొహం ఎలా కనపడుతుంది? పెద్దగా కనపడుతుంది, లేదా లావుగా కనపడతాము, పొడువుగా కనపడతాము. కొన్ని అద్దాలు ఉంటాయి కదా, కొన్ని చోట అలాంటి అద్దాలు పెట్టుతారు. మనం వెళ్ళి చూస్తే ఒక తమాషా అనిపిస్తుంది చూడటానికి. ఇప్పుడు పిల్లలు కూడా అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చాయి. వీడియో కాల్ చేస్తే స్పెషల్ ఎఫెక్ట్స్ అని కనపడతారు. అది ఒక సంతోషం పిల్లలకి కదా. అంటే ఆ ప్రతిబింబ అనేది అద్దం మీద ఆధారపడి ఉంది. ఈ అద్దం అనే దానికి ఎలాంటి గుణాలు ఉన్నాయో అవి అన్ని కొన్ని గుణాలని ఆ ప్రతిబింబ తీసుకుంటుంది. ప్రతిబింబకి ఏ స్పెషల్ గుణాలు ఉండవు. ఇందులో కొన్ని గుణాలు, అందులో కొన్ని గుణాలు, దాన్ని తీసుకొని ఒక స్పెషల్ అయింది. ఓన్గా స్వయం ఏమీ ఉండదు. ఇంకొక ఉదాహరణ ఇవ్వాలంటే సూర్యుడు అనేది ఒక ఒరిజినల్ అనుకుంటే, అక్కడ ఒక చెరువు ఉంది అనుకోండి, నీళ్లు ఉంది అందులో.
ఆ నీళ్లల్లో సూర్యుడి ప్రతిబింబం మనకు కనపడుతుంది. ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు పరిశుద్ధంగా ఉంటే మంచి ప్రతిబింబం కనపడుతుంది. లేదు మట్టి మట్టిగా నీళ్లు ఉంది అంటే ప్రతిబింబం కూడా క్లియర్గా కనపడదు. ఇక్కడ ఈ చెరువు నీళ్లు అనేది మన మనస్సు, అద్దం అనేది మన మనస్సు. అలాగే అద్దం క్లియర్ ఉందా, ప్రతిబింబం కూడా క్లియర్గా కనపడుతుంది, మంచిగా కనపడుతుంది. నీళ్లు క్లియర్ ఉందా, సూర్యుడి ప్రతిబింబ మంచిగా కనపడుతుంది. నీళ్లు ప్రవహిస్తుందా, ఆ ప్రతిబింబం కూడా ప్రవహించినట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అద్దం, ఈ నీళ్లు అనేది మన మనస్సు. అందుకే మొదటి అర్హత, ఈ మోక్షం కావాలి, రావాలి అంటే, దొరకాలి అంటే మొదటి అర్హత అద్దం పరిశుద్ధంగా ఉండాలి. అద్దం అనే మనస్సు పరిశుద్ధంగా నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా లేదు అంటే ప్రతిబింబ కూడా క్లియర్గా ఉండదు. అందుకే మొదటిలో 6 శ్లోకాల్లో కర్మయోగా దీని గురించి వర్ణించారు. ఏమవుతుంది కర్మయోగా అంటే ఏంటి? చేసే ప్రతి ఒక్క పనిని ఒక్క సమర్పణ మనోభావనతో చేయడం. పరమాత్మ, నీకు సమర్పణ చేస్తున్నాను ఈ పని. దాని ఫలాన్ని స్వీకారం చేసినప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకారం చేయడం. ఎలాగైనా ఉండాలి, నీ ప్రసాదమేది నాకు అని తీసుకోవడం, స్వీకారం చేయడం. ఇది కర్మయోగ. ఏమవుతుంది కర్మయోగ చేస్తే? మనస్సు పరిశుద్ధంగా తయారవుతుంది. అయితే కర్మయోగ అనేది చాలా సింపుల్గా ఉంది కదా. ఏ పని చేస్తే పరమాత్మ నీ కోసం, చెప్పే అవసరం లేదు, ఒక్క భావన తీసుకొస్తే చాలు. ఇంకే రిజల్ట్ ఎలాగైనా ఉండని పరమాత్మ నీ ప్రసాదం అని స్వీకారం చేయడం చాలా సులభంగా ఉంది. ఇది చేసి 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 మనస్సు నిర్మలంగా తయారైనప్పుడు ప్రతిబింబ అంటే ఇక్కడ జీవాత్మ అని పేరు ఇవ్వచ్చు, అహం వృత్తి అని పేరు ఇవ్వచ్చు, అహంకారం అని పేరు ఇవ్వచ్చు. ఇది కూడా క్లియర్గా అక్కడ ఒరిజినల్ ఎలాగుందో అలాగే ఇక్కడ ఉంటుంది. ఒరిజినల్ నేను అంటే ఆత్మ. దానికి స్వభావం ఏంటి? సత్ చిత్ ఆనంద. దాని గురించి ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అహమినాశభాజహమహం తయా స్ఫురతిరుత్స్వయం పరమపూర్ణ సత్. ఇప్పుడు ఈ అహమినాశభాజి, ఇక్కడ అహమి అంటే ఈ అహం వృత్తి లేదా అహంకారం, దాని నాశమైతే, అది నాశమైతే అహమహం తయ, అహం 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 అని స్ఫురతి బాగా కాంతియుక్తంగా షైన్ అవుతుంది. ఏది? అహం. అహం అనే ఒరిజినల్ నేను, డూప్లికేట్ కాదు, నకలీ కాదు, ఒరిజినల్ నేను అహం అహం అని షైన్ అవుతుందంట. ఎప్పుడు? అహం వృత్తిని నాశం చేస్తే. ఈ అహం వృత్తి, మనస్సు, ఇవి అన్నీ కూడా మన అనుభవానికి వచ్చేది. ఒక వస్తువుని ఎలా నాశం చేస్తామో, చేయగలుగుతామో, అలాగే మనస్సు అహం వృత్తిని కూడా నాశం చేయొచ్చు. ఒరిజినల్ నేను అని ఏముందో దాన్ని నాశం చెయ్యలేము, దాన్ని అనుభవించలేము. ఎందుకు? అది నేను కదా. నేనే నన్ను ఎలాగ అనుభవిస్తాను?
అనుభవానికి వచ్చేది కాదు. ఇది నేను, ఒరిజినల్ నేను అనుభవానికి వచ్చేది కాదు. అందుకే నేతి 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 అంటుంది మన ఉపనిషత్తు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓహో, అది కాదు అంటే ఏం మిగిలిందో అది నేను. ఇప్పుడు ఒక గ్లాస్, దీన్ని పట్టుకుంటాను, ఇది నా అనుభవానికి వస్తుంది. అలాగే మనస్సు, అహం వృత్తి కూడా అనుభవానికి వస్తుంది. అనుభవానికి వస్తుంది అంటే దాన్ని నాశం చెయ్యొచ్చు. ఈ అహం వృత్తి అనేది వస్తుంది, పోతుంది, రావడం పోవడం అది ఉంటుంది. ఒరిజినల్ నేను అదికి రావడం పోవడం లేదా, అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడే ఉదాహరణ చూసాము, నిద్రపోయినప్పుడు అహం వృత్తి ఉండిందా అక్కడ? నేను ఎవరని తెలియదే. ఒక్కొక్కసారి ఎంత నిద్ర, బాగా నిద్ర అంటే లేచిన తర్వాత ఒక్కసారి నేనెవరు, ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు ఏ టైం, ఏ ఊర్లో ఉన్నాను నేను అని ఒక్కొక్కసారి మనకు అలాగ అవుతుంది కదా. అందరి అనుభవానికి వచ్చి ఉండొచ్చు. అంత బాగా నిద్రపోయి ఉంటే లేచినప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఏం పని ఉంది, నాకు ఏమి గుర్తుకి రాదు. సడన్గా తర్వాత గుర్తు వస్తుంది. అంటే అహం వృత్తి అనేది వెళ్ళిపోయింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. రావడం పోవడం అనేది మనసుకి ఉంది, అహం వృత్తికి కూడా ఉంది. కానీ నేను అనే ఒరిజినల్ నేను ఉంది కదా, దానికి రావడం పోవడం లేదు. అందుకే దానికి జన్మము లేదు, మరణము లేదు. ఆది అంతరహిత. మనమేమో భగవంతుడికి మాత్రమే చెప్తాము ఆది అంతరహితుడు అని. నేను కూడా అంతే. నేను అంటే అక్కడ ఒరిజినల్ నేను, అది కూడా అంతే, రావడం పోవడం లేదు. దేనికి ఉంది రావడం పోవడం? దేహానికి ఉంది, మనసుకి ఉంది. అహం వృత్తి ఈ నకలి అయి ఉంది కదా, నకలి నేను ఉంది కదా, దానికి ఉంది రావడం పోవడం. దేహం రావడం పోవడం అంటే జన్మం మరణం అంటాం. ఈ మనస్సు, ఈ దేహ, ఈ అహం వృత్తి, ఇది అన్ని కూడా జన్మము మరణం అవుతుంది. ఎప్పుడు మరణం అవుతుంది? నిద్రపోయినప్పుడు. మళ్ళీ జన్మం ఎత్తుతుంది. ప్రపంచం కూడా జన్మం ఎత్తుతుంది, మనస్సు కూడా జన్మం ఎత్తుతుంది, దేహం కూడా జన్మం ఎత్తుతుంది, అహం వృత్తి కూడా జన్మం ఎత్తుతుంది మళ్ళీ నిద్ర నుంచి లేసినప్పుడు. ఇది మన అనుభవానికి వస్తుంది కదా, ప్రతిరోజు అనుభవానికి వస్తుంది. దీని గురించి మళ్ళీ కొంచెం గంభీరంగా మనం ఆలోచించాలి. ఓ, రావడం పోవడం ఉంటే ఇది నేను కాదే, ఇలాంటి విచారం మనకు రావాలి. ఇక్కడ అహమినాశభాజి అహం అహంతయ, నేను 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 అనే ఈ ఆత్మ, ఇప్పుడు మన హృదయం ఎలా డబ్ 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 అంటుందో అలాగే ఆత్మ నేనిక్కడ ఉన్నాను, నేను నేను అని అంటుందంట. ఇది హృత్ స్వయం, స్వయం హృదయంలో ఒక మంచి పెద్ద వెలుగు, ఒక జ్యోతి, ఆత్మజ్యోతి అంటాం. అలాంటి ఒక్క వెలుగు ఉంటుంది. పరమ పూర్ణ సత్. సత్ అంటే ఏది శాశ్వతంగా ఉంటుందో దానికి పేరు సత్. ఈ సత్ ధాతు నుండి వచ్చింది సత్యం. ఆత్మానికి ఉన్నటువంటి స్వభావంలో ఒక్కటి సత్. సత్, చిత్, ఆనందం. సత్ అంటే అస్తిత్వం, ఉండటం, ఎల్లప్పుడూ ఉండటం. ఇది ఆత్మానికి ఉన్నటువంటి స్వభావం, గుణం కాదు. మనమేమో మాట్లాడినప్పుడు మంచి స్వభావం, మంచి గుణం ఒకే అర్థం అని అనుకుంటాము. కాదు, స్వభావం అంటే వేరే, గుణం అంటే వేరే. ఒక్క ఉదాహరణతో చెప్తాను.
అగ్ని. అగ్నికి వేడిగా ఉండటం స్వభావం. ఎక్కడైనా చల్లని అగ్నిని చూసామా? ఉందా? అలాగే చూడటం వదిలేయండి. ఉందా చల్లని అగ్ని? ఆహా, ఎంత చల్లగా ఉంది అండి ఈ అగ్ని. ఉందా అలాగే? లేదే. అయితే అగ్నికి వేడి అనేది ఒక స్వభావం, గుణం కాదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాను, అందులో నీళ్ళేసి కూరగాయలు వేసాను సాంబార్ చేయడానికి. ఆ గిన్నె కూడా ఇప్పుడు వేడిగా అయింది, కూరగాయ కూడా ఇప్పుడు వేడి ఎక్కింది. సరే, సాంబార్ చేసి సైడ్లో పెట్టేశాను, స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెంసేపు తరువాత చూస్తే గిన్నె చల్లగా అయింది. అది ఎల్లప్పుడూ వేడిగా ఉంటుందా? సాంబార్ ఎల్లప్పుడూ వేడిగా ఉంటుందా? లేదే. అయితే ఈ గిన్నెకి ఒక గుణం ఏంటంటే ఆ వేడిని తీసుకొని కొంచెంసేపు ఉంచగలుగుతుంది, ఎల్లప్పుడూ కాదు. ఇది ఆ గిన్నెకి ఉన్నటువంటి లేదా కూరగాయకి ఉన్నటువంటి నీళ్ళకి ఉన్నటువంటి ఒక గుణం. గుణం అంటే వస్తుంది పోతుంది. స్వభావం అంటే ఎల్లప్పుడూ ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. మనమేమో వాళ్ళది మంచి స్వభావం అండి, మంచి గుణం అండి అని అంటాం. కాదు, స్వభావం అంటే శాశ్వతంగా ఉండటం. మనం కొందరు గురించి మాట్లాడినప్పుడు చెప్తాము, మొన్న వరకు అందరికీ సహాయం చేసేవారండి, ఇప్పుడు చూడండి ఒక్క నయ పైసా ఎవరికి ఇవ్వట్లేదు, ఏ హెల్ప్ చేయట్లేదు, ఎందుకు అలా తయారయ్యారు, ఇప్పుడు ఏమైందో అని మాట్లాడతామా? అయితే అది స్వభావం కాదు, అది గుణం. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది అని 100% గ్యారెంటీగా చెప్పలేము, అది గుణం. అదే స్వభావం అంటే శాశ్వతంగా ఉండటం. అదే శాశ్వతంగా ఉండేటువంటి స్వభావం, ఒక్క స్వభావం ఈ ఆత్మానికి ఉంటుంది. ఏ మార్పు రాదు అందులో. ఏదో కొన్ని రోజులు లేదంట ఆత్మ, అలాగ లేదు. అందుకే ఆదియు లేదు, అంతము లేదు దానికి. మనకు కూడా ఈ దేహంతో మన గుర్తింపు ఈ దేహంతో ఉంటే కూడా ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశ ఉంటుంది. ఎవరికైనా చనిపోవాలని ఆశ ఉంటుందా? ఎల్లప్పుడూ ఉండాలి అని అనిపిస్తుంది కదా. ఎందుకు? నిజంగా చూస్తే మన స్వభావం అది, ఎల్లప్పుడూ ఉన్నటువంటిది మన స్వభావం. కానీ మన గుర్తింపు ఇప్పుడు తప్పుగా మనము దీనితో చేస్తున్నాం, దేహంతో చేస్తున్నాం. అందుకే మనకు తెలియట్లేదు, నేను అంటే శాశ్వతంగా ఉంటాను అని తెలియట్లేదు. ఈ దేహమే నేను అని ఈ తప్పు కల్పనతోనే ఉండినప్పుడు భయం, అయ్యో ఏమవుతుందో, రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, నన్నెవరు చూసుకుంటారో, ఇవి అన్నీ భయం మనకు. నేను అంటే ఇది కాదే. ఈ విచారం మనము చేయాలి. ఇది కొంచెం అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఒంట్లో బాగాలేదండి నాకు, మనం ఏమంటాము, నాకు బాగలేదు. ఎవరికి బాగలేదు? ప్రశ్న వేసుకోవాలి, మనకే మనం ప్రశ్న వేసుకోవాలి, ఎవరికి బాగలేదు? నేను అంటే ఏ తేడా ఉండదు, ఒరిజినల్ నేనుకి ఏ మార్పు ఉండదు, అలాగే ఉంటుంది. ఎన్ని సుఖాలు కష్టాలు జీవితంలో, ఎన్ని కష్టాలు సుఖాలు వస్తే కూడా ఆ ఒరిజినల్ నేనుకి ఏమీ అవ్వదు. అయితే నేను అంటే నిజంగా ఒరిజినల్ నేను కదా, నాకేమవుతుంది? నాకేమవ్వదు. ఇది అయ్యేది అంతా ఈ దేహానికి కదా, పోతే పోని. ఇలా కొంచెం మనము అలాంటి విచారాన్ని మనము చింతన చేసుకోవాలి.
ఇది వస్తుంది పోతుంది. మనస్సు. ఇప్పుడు ఈ వేదాంత, ఉపనిషత్తు ఇవన్నీ మన సనాతన ధర్మ గ్రంథాల్ని ఉన్నాయి కదా. ఉద్దేశం ఏంటంటే ఒకే ఉద్దేశం. ఈ మనస్సు ఇంకా ఒరిజినల్ నేను, దీన్ని సపరేట్ చేయడం. ఇదే సెల్ఫ్ ఎంక్వైరీ. మనస్సు అంటే నేను, అహంకారం నేను. ఇది తప్పు కల్పనతో ఉన్నాం. ఇది కాదు, నువ్వంటే వేరే. ఒరిజినల్ నేను అనేది వేరేగా ఉంది. ఇప్పుడు చూసాము, ఒక వస్తువు ఇక్కడ ఉంటుంది, దాని ముందు ఒక అద్దం పెట్టాం. అద్దం ఉంటే అక్కడ ప్రతిబింబం కనపడుతుంది. ఇప్పుడు అద్దం తీసాను అనుకోండి, ప్రతిబింబం ఉందా? ప్రతిబింబమే లేదే అక్కడ. అదే అంటున్నారు ఇక్కడ, మనసుని నాశ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు ఈ అద్దాన్ని ఎలా మనము ఇలా కిందకి పెడితే అంతే, ఒరిజినల్ మాత్రమే ఉంది ఇక్కడ. మనస్సుని నాశం చేశామో అహం వృత్తి కూడా ఆటోమేటిక్గా నాశం అయిపోతుంది. ఏమి స్పెషల్ ప్రొసీజర్ ఏమి లేదు దానికి. మనస్సుని ఎలాగ నాశం చేయాలి? సినిమా చూస్తూ ఉంటాం, ఎంత మనకు తెలుసు ఇది నా మీద నేను హీరోయిన్ కాదు అంటే కూడా హీరోయిన్ అలాగా అయిపోతాం. అక్కడ విచారణ చెయ్యాలి. అలాగే ఇది కూడా ఒక సినిమా నడుస్తుంది. ఇది నేను కాదు, నాకు కాదు ఇది నడిచేది. ఈ ఘటన ఘటిస్తుంది నాకు కాదు. నేనక్కడ ఒరిజినల్ నేను, హాయిగా ఎల్లప్పుడూ ఉంటాను నేను సంతోషంగా. సత్ చిత్ ఆనంద. చిత్ అంటే ఒక జ్ఞానం. భగవంతుడికి చెప్తాం, నువ్వు సర్వజ్ఞుడు, నేనేమో అల్పజ్ఞుడు అంటాం. ఆ ఒరిజినల్ నేను కూడా సర్వజ్ఞుడే. కానీ ఈ ఐడెంటిఫికేషన్తో ఉన్నాము కాబట్టి మనకు నాకేమీ తెలీదు. కానీ గమనిస్తే ఎలాగ మనం ఎల్లప్పుడూ బతకాలి అని ఉంటుందో అలాగే జ్ఞానం. ఎక్కడికో ఒకరింటికి భోజనానికి వెళ్తే ఒక స్వీట్ చేశారు, ఇది ఎలా చేశారండి అని అడుగుతామా? ఒక రెసిపీ నాకు వాట్సాప్ చేయండి ప్లీజ్ అంటాము. ఎందుకు? తెలుసుకోవాలి అని ఆశ అందరికీ ఉంటుంది. ఏదో క్షేత్రం వేరే ఉండొచ్చు, ఒకరికి వంట ఉండొచ్చు, ఇంకొకరికి సైన్స్ ఉండొచ్చు, ఇంకొకరికి స్పేస్ ఉండొచ్చు. ఏదైనా తెలుసుకోవాలి. ఎందుకు ఆశ పుడుతుంది? మన ఒరిజినల్ స్వభావం అది చిత్. సంతోషంగా ఉండాలి నాకు ఎల్లప్పుడూ. ఏదో 1-2 రోజు మనకు చాలదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మన పిల్లలు సంతోషంగా ఉండాలి. ఎందుకు? వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కదా. మళ్ళీ స్వార్థ అక్కడ. ఎందుకు అలాగనిపిస్తుంది? ఎవరికైనా 1-2 రోజులు ఏడుస్తూ ఉండాలి అని కోరిక పుట్టుతుందా? ఎవరికి పుట్టదు కదా ఇది. ఎందుకు? ఆనందం అనేది మన స్వభావం. ఒరిజినల్ నేనుకి ఉన్నటువంటి స్వభావం ఆనందం. సత్ ఎల్లప్పుడూ ఉండాలి అని కోరిక. చిత్ ఆ జ్ఞాన ప్రజ్ఞ, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనే ఆశ. మూడోది ఆనందం. ఇది స్వభావమే, మన స్వభావమే. కానీ అది తెలియక ఆ గుర్తింపు లేదు మనకు. నేను అంటే ఎవరు అని ప్రశ్న కూడా చెయ్యము. నేను అంటే జ్యోతి. ఈ దేహంతో, ఈ మనస్సుతో, ఈ అహంకారంతో ఐడెంటిఫికేషన్, గుర్తింపు దీనితో చేసి
సంసార అంటే దుఃఖ సాగర అని సర్టిఫికేట్ ఇచ్చేశాం. ఎంత కష్టపడుతున్నామండి కదా. అందుకే అంటున్నారు ఇది డైరెక్ట్ పాత్. కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఇంకా అవి ఇవి ఎన్ని జన్మాలు చేస్తారండి మీరందరూ. ఇది చెయ్యండి, ఇమ్మీడియట్గా దొరుకుతుంది మీకు. ఇమ్మీడియట్గా అక్కడ అందిపోతారు మీరు. ఫ్లైట్లో ఎక్కి వెళ్ళిపోవడమే. బస్సులో వెళ్తే ఎన్ని రోజులు, ఎంత కష్టం, పగలు రాత్రి. అవి ఏమి అవసరం లేదు. మార్గ ఆర్జవాత్ అన్నారు. ఎక్కడ వెళ్తామో అని కూడా సంశయం కూడా వచ్చే అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడికి అని గ్యారెంటీ ఇచ్చారు. ఇది మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒక 5 నిమిషాలు ఊరికే కూర్చొని నేను ఎవరు, నాకు బాగలేదు అంటాను, ఎవరికి బాగలేదు. నేను సంతోషంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, ఎవరికి సంతోషం, ఎవరికి దుఃఖం? నిద్ర నుంచి లేచినప్పుడు ఒక్క ప్రశ్న అడగొచ్చు. నిద్రపోయినప్పుడు నా దేహ అది కూడా నిద్రపోయింది, మనస్సు నిద్రపోయింది, అహం అనేది కూడా నిద్రపోయింది, వెళ్ళినట్టే. అయితే ఎంత బాగా నిద్రపోయాను అని సాక్షికి అక్కడ ఎవరున్నారు? అన్ని చోట సీసీటీవీ పెడతారు చూడండి. ఎవరు వస్తారు, ఎవరు పోతారు అన్ని తెలుసుకోవడానికి. ఆ సీసీటీవీ కూడా పని చేయదు ఇక్కడ. ఇప్పుడు పని చెయ్యాలి మనకు. ఎవరున్నారు ఇక్కడ? సాక్షిగా ఎవరు చెప్తున్నారు నాకు నువ్వు బాగా నిద్రపోయావు నువ్వని ఎవరు చెప్తున్నారు నాకు? ఈ ప్రశ్న రోజు మనము ఒక్కసారి అయినా వేసుకోవాలి. సంతోషంగా ఉండినప్పుడు ఎవరిప్పుడు సంతోషంగా ఉన్నారు, దుఃఖంగా ఉంటే ఎవరు దుఃఖంగా ఉన్నారు ఇప్పుడు? ఈ ఐడెంటిఫికేషన్ ఇక్కడ నుండి అక్కడ చేస్తే అయిపోయింది పని. దేహం నాహం కోహం సోహం అని ఒక నడిచిన ఘటన మహర్షి గారు గురించి చెప్పాను నేను. ఎవరు ఈ దేహం నేను కాదు అంటే నేను ఎవరు? మనస్సు నేను కాదు అంటే నేనెవరు? ఈ ఇంద్రియాలు నేను కాదు అంటే నేనెవరు? ఇలాంటి ప్రశ్న అడగాలి. అప్పుడేమవుతుంది? అహమి నాశభాజి. అహం అనేది అక్కడ అహం వృత్తి అనేది నాశమాయి అహం అహం అని మళ్ళీ అహం గురించి చెప్తున్నారు. అది ఒరిజినల్ నేను. అహం అహం తయా స్ఫురతి హృత్స్వయం. ఎక్కడ? స్వయం హృదయంలో. ఇలాంటి ఒక్క జ్యోతి, పరమ పూర్ణ సత్, పూర్ణంగా ఉండటం అంటే ఒక అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ. అలాగుంది ఈ సత్ అనేది. ఇది నేను. అందుకే అహం బ్రహ్మాస్మి. దీనికి ఒక భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, దీన్ని ఆత్మాన్ని దేనితో పోల్చడం కష్టం. ఎందుకంటే ఏమీ లేదు చెప్పడానికి. కానీ ఆకాశం దీని ఒక ఉదాహరణ ఇస్తాడు, వెలుగు ఉదాహరణ ఇస్తాడు. ఆకాశం అంటే పైన కనపడే నీలి ఆకాశం అని కాదు. ఇప్పుడు నేనున్నాను, నా కంప్యూటర్ ఇక్కడ ఉంది, దీనికి నా మధ్యంలో స్పేస్ ఆకాశం ఉంది, దానికి ఆకాశం. ఎక్కడ ఆకాశం లేదు. నేను ఒక చోట నేను ప్రాపర్టీ కొన్నానండి, అక్కడ ఇల్లు కట్టుతున్నాను. ఎక్కడ ఇల్లు కడుతున్నాను? అక్కడ ఆకాశం ఉంది. అక్కడ ఏమి లేదా? ఏమి లేదు అని చెప్పలేమే. ఆకాశం ఉందే. కనపడుతుందా? కనపడటం లేదు. పృథ్వీ భూమి అనేది అతి స్థూలమైన మహాభూత, పంచమహాభూతాలలో అతి సూక్ష్మమైనది ఆకాశం, అతి స్థూలమైనది పృథ్వీ.
అతి సూక్ష్మమైనది ఆకాశం. దాన్ని మనము చూడలేము. మనకు స్పర్శ అంటే స్పర్శానికి వస్తుందా? ఏమి లేదే కదా. దానికంటే సూక్ష్మమైనది ఈ ఆత్మ, అన్ని చోట ఉంటుంది. ఈ దేహంలో ఉంది, దేహం లోపల ఉంది, దేహం బయట ఉంది, దేహం మీద కూడా ఉంది. ఆకాశం కంటే సూక్ష్మమైనది ఆత్మము, ఒక వెలుగు. ఇప్పుడు ఒక ప్రోగ్రాం వెళ్ళడానికి చూస్తాం అనుకోండి, డాన్స్ ప్రోగ్రాం, నాటకమో డాన్స్ ప్రోగ్రామో చూస్తాం. అక్కడ ఒక లైట్ కావాలి. ఆ స్టేజ్ మీద లైట్ ఉండకపోతే వాళ్ళు డాన్స్ చేస్తారో నాటకం చేస్తారో మనకేం తెలుసు? సరే, లైట్ వేసారు, ఇప్పుడు డాన్స్ చూస్తాము, నాటకం చూస్తాము. మన దృష్టి ఏమైనా ఆ లైట్ మీద ఉంటుందా? దృష్టి ఎక్కడ ఉంది? అక్కడ మనుషులు డాన్స్ చేస్తారు, నాటకం చేస్తారు, దాని మీద ఉంది కదా, ఆ లైట్ మీద లేదు. ఇప్పుడు ఆ దృష్టిని మనము కొంచెం చేంజ్ చేసుకోవాలి. లైట్ లేకపోతే ఇది నడుస్తే కూడా, నడుస్తే నడవకపోతే నాకేమీ తడలేదు. లైట్ ఉంటే మాత్రమే, అలాగే ఈ స్పేస్ ఉంటే మాత్రమే మనం ఉంటాము. ఆకాశం లేదు అంటే మనం ఎక్కడ ఉంటాము? అలాగే దానికంటే సూక్ష్మమైనది ఆత్మమని క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవంతుడు చెప్తాడు. దీన్ని అంతా మనము విచారం చెయ్యాలి. ఆకాశమే సూక్ష్మమైనది. ఆకాశం కంటే సూక్ష్మమైనది అంటే ఆత్మం అంటే ఎక్కడ లేదు, అన్ని చోట ఉంది. దాని దృష్టి అక్కడ పెట్టట్లేదు. ఇప్పుడు ఈ దృష్టిని దేహ, మనస్సు, అహం, వృత్తి అవి అన్ని అక్కడి నుండి తీసేసి ఈ ఆత్మ లేదా ఒక ఆకాశం ఎలాగుందో అలాగే ఆత్మ ఉంది, దానికంటే సూక్ష్మంగా. కానీ కొంచెం మనకు ఒక ఐడియా రావడానికి కోసం అంతే. అదే దాని మీద నేను దృష్టి పెట్టాలి. అదే శూన్యం అంటారు కదా. దాని మీద దృష్టి పెట్టి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దానికి అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కావాలి, భగవాన్ రమణ మహర్షి గారి అనుగ్రహం కూడా కావాలి అని ప్రార్థన చేద్దాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.